వీళ్ళని ఏమనాలని అర్థం చేసుకోమని మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్కన రైతులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పార్టీ మామిడికాయల రైతులకు రేట్లు తగ్గితే నేను 8 రూపాయలు కేజీకి సబ్సిడీ ఇస్తే అక్కడికి పోయి మామిడికాయలు తీసుకొచ్చి బలవంతంగా రోడ్డు మీద వేసి తొక్కిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాను. ఇంకో పక్క కూడా ఒకే హామీ ఇస్తున్నా. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నన్ను చూశారు. 95లో మీరు చూశారు. ఎవరైనా సరే తోక తిప్పితే తోక కట్ చేయడం తప్ప ఏమాత్రం కూడా వెనకడిగేసిన సందర్భం కాదు. ఈరోజు మా ఆడబిడ్డల మీద సోషల్ మీడియాలో పెడుతున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాలో పెడితే తప్పించుకోవచ్చు అనుకుంటారు కానీ మీరు తప్పించుకోలేరు. చట్టం ముందర మిమ్మల్ని నిలబెట్టడమే కాదు, మా ఆడబిడ్డలకు రక్షణ ఇస్తానని మరొక్కసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమ నేను ముందే చెప్పాను, నీళ్లు తీసుకొస్తా. నిన్నే కుప్పానికి తీసుకెళ్ళాం. ఈ రాబోయే సంవత్సరం అంద్రి నీవా చిత్తూరు వరకు వెళ్తుంది. మదనపల్లి నుంచి రాయిచోటుకు వస్తుంది, వాయిల్పాడుకు వస్తుంది, పీలేరుకు వస్తుంది. అక్కడి నుంచి చిత్తూరు వరకు తీసుకెళ్తాం. అదే సమయంలో రాబోయే సంవత్సరం నగరి, గాలేరు, కడప వరకు వస్తుంది. ఆ తర్వాత రాజంపేట తీసుకొస్తా. 3 ఏళ్లలో కోడూరు కూడా తీసుకెళ్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, సాగునీరు ఇస్తాం, పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. డ్రిప్ ఇరిగేషన్ అయితే 90% సబ్సిడీ ఇస్తున్నాం. రాయలసీమలో ఇప్పుడు కూడా నేను చూస్తే రాజంపేటలో కూడా వ్యవసాయం తగ్గింది, హార్టికల్చర్ పెరిగింది, డైరీ పెరిగింది. అదే మాదిరిగా లైవ్ స్టాక్ కూడా బాగా పెరిగే పరిస్థితికి వచ్చింది. ఈరోజు రాయలసీమలో రోడ్లన్నీ బ్రహ్మాండంగా వచ్చాయి. ఇక్కడ ఆటోమొబైల్ వస్తుంది. ఒక కియా మోటార్ అనంతపూర్లో వస్తే, కరువు జిల్లాలో వస్తే, అనంతపూర్ జిల్లా ఈరోజు రూపురేఖలే మారిపోయే పరిస్థితికి వచ్చింది. అలాంటి దీనికి మనం శ్రీకారం చుట్టాం. రాబోయే రోజు రాయలసీమలో ఎలక్ట్రానిక్స్ కానీ, స్పేస్ కానీ, ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్ కానీ, డ్రోన్ రంగాల్లో వినూత్నమైన మార్పులు, పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను, రాయలసీమలో ఒకప్పుడు రాయలేలిన సీమ ఇది, రతనాల సీమ ఇది. తర్వాత పాలకులంతా కూడా రాళ్ల సీమ చేశారు, ఆశ వదిలిపెట్టారు. మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమని కాపాడాలని ఆలోచించిన వ్యక్తి, నీళ్లు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి, ఇవ్వచ్చని దారి చూపిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈరోజు నేను వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈసారి జూలైలోనే నీళ్లు ఇచ్చాం, అన్ని రిజర్వాయర్లకు నీళ్లు పెట్టాం. ఇప్పటికే 85% రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. ఇంకో పక్క రాయలసీమని రతనాల సీమగా తయారు చేయడానికి ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఒక హార్టికల్చర్ హబ్ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇవన్నీ వస్తే ఈ రాయలసీమలో కరువు అనే మాట ఉండదు, నీళ్లు పుష్కలంగా వస్తాయి. అందుకే ఇంకోటి ఆలోచించాను. నా ఆలోచన ఇప్పుడు కాదు, 25 ఏళ్లకు మునిపించి ఆలోచిస్తున్నాం. ఏదైతే గంగా నది నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలి. ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు, ఒకప్పుడు అధ్వానమైన రోడ్లు,
ఈరోజు రోడ్లు బ్రహ్మాండంగా వచ్చాయి. ఇంకో పక్క ఒకప్పుడు ఫోన్లు పనిచేసేటివి కాదు, ఇప్పుడు సెల్ ఫోన్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా సంస్కరణల వల్ల వచ్చిన ఫలితాలు ఇవన్నీ. అదే ఈరోజు వరదలు వస్తున్నాయి, కొన్ని ప్రాంతాల్లో కరువు వస్తూ ఉంది, గోదావరి నది ఉంది, ఎన్నో సంవత్సరాలుగా 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. రాయలసీమ ఉంది, నీళ్లు రాకుండా పంటలు వేయకుండా మొన్నటి వరకైతే అనంతపూరు ఎడారిగా మారిపోతుందనే పరిస్థితికి వచ్చారు. అనంతపూర్లో 400 మిల్లీమీటర్ల వర్షపాతమే పడుతుంది. దేశంలోనే తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపూర్ జిల్లా. అందుకే ఈరోజు మనం కానీ గంగా కావేరి చేస్తే, నదులు అనుసంధానం చేస్తే చాలా ఉపయోగపడుతుంది. అది వచ్చే లోపల వంశధార దగ్గర నుంచి గోదావరి, కృష్ణ, పెన్న అన్ని నదులు అనుసంధానం చేయాలని నేను సంకల్పం చేశా. అది చేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తూనే సూపర్ 6 ఏమమ్మా, సూపర్ 6 సూపర్ హిట్ అవునా కాదా? అవునా కాదా? గట్టిగా చెప్పండి తల్లి, మీకోసం ఎంతో కష్టపడుతున్నాం. 15 నెలలు ధైర్యంగా గర్వంగా చెప్తున్నా, సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పింఛన్లు పెంచామా లేదా? చెప్పిన ప్రకారం ఇచ్చామా లేదా? అన్నదాత సుఖీభవ ఇచ్చామా లేదా? తమ్ముళ్ళు మీరు చెప్పండి. ఏమమ్మా, తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. నిన్నే మా మైనారిటీ ఆడబిడ్డ 6 మంది పిల్లలుంటే 6 మందికి 78,000 ఇచ్చారని నా దగ్గరకు వచ్చి గర్వంగా చెప్పిందంటే అది తెలుగుదేశం పార్టీ విధానం. ఏమా, నలుగురమ్మా, 4 ఆడబిడ్డలు మా తల్లికి 60,000 అంటే 8,000 తగ్గించి 52,000 ఇచ్చాం. అవునా తల్లి? 52,000 ఇచ్చాం మా ఆడబిడ్డకి. గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. ఇచ్చిన వాళ్ళు 10 మందికి చెప్పాలి. చెప్పినప్పుడు 10 మంది 100 మంది అవుతారు. నిన్న కూడా నేను అడుగుతున్నా, దేశంలో ఒక సర్వే చేసి రాష్ట్రంలో నాకు 4వ ప్లేస్ ఇచ్చారు, దేశంలో 3వ ప్లేస్ ఇచ్చారు ముఖ్యమంత్రుల్లో పాపులారిటీ కింద. ఎందుకు మొదటి స్థానం చెప్పలేకపోయారని మిమ్మల్ని అడుగుతున్నా. నేను నా బలగం మీరే. మీరు నన్ను ఆశీర్వదించండి, కొండనైనా సరే బద్దలు చేసే శక్తి మాకు వస్తుంది. కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, పెంచిన సంపద తిరిగి మళ్ళా మీకే పంచుతానని కూడా మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది నిరంతరం మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నా క్యాంటీన్లు పెట్టామా లేదా? ఏమ్మా, దీపం ఇచ్చామా లేదా? దీపం పెట్టామా లేదా? మీకు ఎవరిచ్చారు దీపం? మొదట నేనే కదా. మళ్ళీ ఇప్పుడు 3 సిలిండర్లు వస్తున్నాయా లేదా మీకు? అన్నింటికంటే ముఖ్యంగా మా ఆడబిడ్డలు శ్రీశక్తి జల్సగా ఆర్టీసీ బస్ ఎక్కితే ఎవరిని అడిగే పని లేకుండా ఎక్కడికి పోవాలన్నా పోయి ఇంటికి వచ్చే పరిస్థితి. అవునా కాదా? మీరు అవసరమైతే తల్లి దగ్గరికి పోవాలంటే మీరు పోయి చూసి రావచ్చు, మీ కూతురు దగ్గరికి పోవాలంటే తల్లులు చూడొచ్చు. పెద్దవాళ్ళందరూ కొంచెం కావాలి తిరగాలంటే రాష్ట్రం మొత్తం ఒక 20 రోజులు ప్రోగ్రాం పెట్టుకొని అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి అదే సమయంలో అన్నా క్యాంటీన్లో దేవాలయాల్లో భోజనం కూడా పెడుతున్నాం. అవునా కాదా? 21 దేవాలయాల్లో అన్నదానం కూడా ప్రవేశపెట్టి అన్నదానాన్ని కూడా పెట్టాం. నేను రాబోయే రోజుల్లో మా